అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది, ఇంకా బతుకుతా ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయింది. ఆరోగ్యం బాగా చూసుకుంటాను, ఈసారి దవడ వాచిపోయేలా కొడదాం, అందరికీ గట్టి కొడదాం. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దని, వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం, ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం. ఇది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 3 ప్రత్యేకించి ఒక రోజున 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆ మాట అంటానికి కారణం ఇక్కడున్న యువత, మహిళలు, చిన్న బిడ్డలు. ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలా. మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి. నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక కోరికే, ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను. కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, ఆడబిడ్డలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి. నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి. అమ్మఒడి పథకం మీకు తెలుసు, అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు. సంవత్సరానికి 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21, 22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే, ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు, 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి. అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ఆ ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది,